రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయుల కాలం నాటి కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం వరుణ యాగం యజ్ఞ యాగాలు నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఈ ప్రాంత ప్రజలకు అత్యంత విశ్వాసం భక్తి కలిగిన పవిత్ర క్షేత్రమని అన్నారు. ఇక్కడ నిర్వహించిన వరుణ యాగం ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి మహిమత్వము మహిమగల దేవుడు. ఈ ప్రాంత ప్రజలందరికీ విశ్వాసం కలిగినటువంటి భగవంతుడు. ఇక్కడ వరుణయాగం చేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరం కూడా కలిసి ఈరోజు 108 కలశాలతో అభిషేకం చేయడము, అదేవిధంగా యజ్ఞం చేయడము, తద్వారా భగవంతుణ్ణి ఈరోజు ఉన్నటువంటి ఎలినినో పరిస్థితుల్లో ఒకవైపు వర్షాలు పడాయని శాస్త్రవేత్తలు చెప్తున్నా ఈ సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు ఇతరత్ర పూజలు జరుగుతూ ఉన్నాయి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో జరిగే బోనాల సందర్భంగా కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహిమత్వమైనటువంటి కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఇక్కడ మరి వర్ణయాగం చేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. మా ప్రాంతం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం.